లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణ ఉద్యోగి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తడం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్ల వ్యవధిలోనే ఊహించని స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా ఒక డిప్యూటీ సీఎం దగ్గర పీఏగా పనిచేసిన మామూలు ఉద్యోగి కోట్లు సంపాదించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ వ్యవహారం మాజీ ఉప ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. గుండు మురళి 2016లో శ్రీకాకుళం జిల్లా బుడితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. 3 ఏళ్ల తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నరసన్నపేట వైసీపీ శాసనసభ్యుడు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. అప్పటి నుంచి మురళి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనే వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. ధర్మాన కృష్ణదాస్ దగ్గర పీఏగా చేసినంత కాలం ఉద్యోగాలు ఇప్పిస్తానని మురళి డబ్బులు వసూలు చేసేవాడన్న ఆరోపణలున్నాయి. ఇసుక దందాలు, అభివృద్ధి పనుల్లో కమిషన్లు వసూలు చేసేవాడని వైసీపీ నాయకులే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు వికలాంగుల పేరు మీద అనర్హులకు పింఛన్లిప్పించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఎంపీటీసీలు, పలు శాఖలకు చెందిన చైర్మన్ల వద్ద కూడా కమిషన్లు వసూలు చేసేవాడని సొంత పార్టీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లలో అలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోనే చిన్న ల్యాబ్ టెక్నీషియన్ నుంచి మురళి బిలియనీర్గా ఎదిగాడని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వాళ్ళు ఏదైనా పని మీద ధర్మాన కృష్ణదాస్ దగ్గరకు వస్తే పీఏ చేయి తడిపితే తప్ప పెద్దాయనను కలవడం సాధ్యమయ్యేది కాదంట. ఏ విధంగా సంపాదించిన డబ్బుతోనే అనతి కాలంలోనే కుబేరుడిగా మారిన మురళి పాపాలు ఏసీపీ దాడులతో పండాయంటున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీపీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీపీ అధికారులు. కృష్ణదాస్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళి పీఏగా పనిచేశారు. కృష్ణదాస్కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మురళి ఆస్తుల వివరాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. గొండు మురళికి చెందిన 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ 70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అసలు 5 ఏళ్లు పీఏగా తన దగ్గరే ఉన్న వ్యక్తి ఇలా అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్కు తెలియకుండా ఎలా ఉంటుందన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నడుస్తుంది. లేదంటే చూసి చూడనట్లు కృష్ణదాస్ వదిలేశారా? అది కాకుంటే బినామీ వ్యవహారమా అని సొంత పార్టీ వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇదంతా ధర్మాన కృష్ణదాస్కు తెలియకుండా జరిగిందంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఇప్పుడు మురళి వ్యవహారంతో కృష్ణదాస్ తర్జన భర్జన పడుతున్నారట. మురళి ముడుపుల వ్యవహారం ఆదిలోనే గుర్తించి కట్టడి చేసి ఉంటే బాగుండేదని తన అనునయుల దగ్గర వాపోతున్నారట. మాజీ పీఏ వ్యవహారం చివరికి తనకే తలనొప్పిగా మారిందని మదన పడుతున్నారట. మురళి దగ్గరే అన్ని కోట్ల ఆస్తులు గుర్తించడంతో కృష్ణదాస్ పై కూడా ఏసీపీ దృష్టి సారించిందనే వార్తలు జిల్లాలో గుప్పమంటున్నాయి. పీఏ కోట్లకు పడిగెత్తితే అమాత్యుల సంగతి ఏంటా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. కానీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే అది కరెక్ట్ కాదంట. ఈ రోజు మీరు కక్ష సాధింపులకు దిగితే రేపు మా ప్రభుత్వం వస్తుందని ఆయన హెచ్చరిస్తూ ఉండడం విశేషం. ఏదేమైనా తనపై ఏసీపీ దాడులు చేసుకోవచ్చని అంటున్నారు. తన తాత ముత్తాతల నుంచి తమకు ఆస్తులున్నాయని, ఉన్న ఫలంగా తాము ఆస్తులు కూడబెట్టలేదని కృష్ణదాస్ చెప్తున్నారట. అయితే బయటికి గంభీరంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ భయపడుతున్నట్లే కనిపిస్తుందని సన్నిహితులు అంటున్నారు. మరి చూడాలి మాజీ పీఏ నిర్వాహకం ఈ మాజీ మంత్రిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.